నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 10వ సంకీర్తన 3వ చరణం. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. దుష్టులు కలిగి ఉన్న గర్వం కారణంగా యెహోవాను తిరస్కరించి వారి మనసుకు నచ్చిన విధంగా ఇష్టానుసారమైన జీవితాన్ని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. వారిలో ఉన్న గర్వం కారణంగా వారికంటే గొప్పవారు లేరు, శక్తిమంతులు లేరు అని అతిశయం కలిగి ఉంటారు. దేవుడంటే భయం లేని కారణాన మంచి చెడ్డలు యోచించుకునే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి జీవిస్తారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. దేవునిని విసర్జించి ఈ లోకంలో దేవునికి విరోధముగా వివిధ రకాలుగా తమకు ఇష్టము వచ్చినట్లుగా జీవించేవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పాపం, దుష్టత్వం క్రైస్తవ సమాజంలో నెమ్మదిగా చేరి అందులో అనేకులు చెడిపోయే వరకు అల్లుకుపోయే ప్రక్రియను పౌలు ఈ వచనాలలో పులిపిండితో పోల్చాడు. దీనిని ఎదిరించి కఠిన చర్యలు తీసుకోకపోతే అదే దుష్టత్వం సహవాసం అంతటిని పాడు చేస్తుంది. ఇటువంటి పులిపిండిని అయినటువంటి దుష్టత్వాన్ని, దాని ద్వారా పొందుతున్న అతిశయాన్ని తీసివేసుకుని మరలా నూతనముగా జన్మించాలి. ఆ విధంగా పరిశుద్ధులుగా చేయుటకే క్రీస్తు శిలువ బలియాగం చేసి మనకు దేవుని రాజ్యంలో దేవునితో కలిసి ఉండే వారసత్వాన్ని అనుగ్రహించాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తమ మనోభిలాషను బట్టి లోకమును అందులో ఉన్న వాటిని ప్రేమిస్తే దేవుడు ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. ఇవన్నీ గతించిపోతాయి. కానీ పూర్వపు స్థితిని విడిచి మన చిత్తాన్ని, మన మనోభిలాషను తృణీకరించి దేవుని చిత్తాన్ని జరిగించుటకు ఇష్టపడితే నిరంతరం దేవునిలో నిలుస్తాం, దేవునితో నడిపించబడతాం. ఆమేన్.